అండి, ఈరోజు వచ్చేసి కొత్తిమీర టమాటాల చట్నీ ఎలా చేసుకుందాం చూసిస్తామా. ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకొని కొద్దిగా పల్లీలు, ఒక 2 స్పూన్లు పల్లీలు అయితే సరిపోద్ది. మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 10 లట్టు పచ్చిమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నామండి. చిన్న చిన్న ముక్కలుగా మీకు ఇష్టమైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేకంటే టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మీ ఇష్టం ఉంటే కబర్ పెట్టండి, లేకపోతే అలాగ ఉంచండి. 2-3 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మరో పక్కన అవి తీసి ఆ పెనంలో ఆయిల్ ఉంటుంది. ఆ పెనంలో టమాటాలు వేసేసి వేగించుకోవాలి. వేగిన తర్వాత టేస్ట్ అంశాలు కొద్దిగా సాల్ట్ వేసేయండి, ఉడికిపోతాయి. అలాగా ఉడికిన తర్వాత 2 పక్కలు బాగా కాల్చుకోయండి. అలా 2 పక్కలు బాగా వేగించండి. లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచండి. కొద్దిగా టేస్ట్ తగ్గట్టు కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చిన్న కట్ట కొత్తిమీర అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత దానికి కొద్దిగా చల్లారించేసి మిషన్ గ్రైండరు ఇవన్నీ కలిపేసి మిశ్రమాన్ని కలిపేసి గ్రైండర్ కొట్టేవాలి. ఇలాగ అన్నీ వేగిన తర్వాత అవన్నీ కలిపేసి గ్రైండర్ కొట్టేసి దానికి తగ్గట్టు కొద్దిగా జీరా వేసుకోండి, పసుపు కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ చల్లగైన తర్వాత గ్రైండర్ కొట్టేసి కొద్దిగా వాటర్ పోసేసి, మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో రుబ్బితే ఎలా వస్తుందో అలాగా కొద్దిగా బరుకుగా గ్రైండర్ చేసుకుంటే అలా రుబ్బిన మిశ్రమాన్ని మరి ముద్దగా కాకుండా వాటర్ కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. ఇలా పోపు కోసము ఆవాలు పోపు వేసుకుందామా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, మీ దగ్గర ఉంటే కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని తాలింపులోటికి బాగా కలిపేసి అన్నంలోటికైనా, రొట్టెలోటికైనా, చపాతీ రోటికైనా తింటే టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, తప్పగా ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.